మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ పట్టణ కేంద్రంలో 86వ విశ్వశాంతి మహాయాగం మహోత్సవాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఒకసారి వెళ్ళి ఈ యాగంలో ఎలాంటి పూజలు చేస్తున్నారు, ఇక్కడ ఉన్న స్వామీజీలను అడిగి ఇక్కడ ప్రోగ్రాం మొత్తం తెలుసుకుందాం. శ్రీ కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామి గారు మనతో పాటు ఉన్నారు. ఇక్కడ పూజా కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయనేది స్వామిని అడిగి ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్వామీజీ, ఇక్కడ ఎలాంటి పూజలు జరుగుతున్నాయి, ఎన్ని రోజులు జరుగుతాయి ఇలాంటి కార్యక్రమాలు, ఒకసారి మాకు వివరించండి. జై శ్రీకృష్ణ. ఈ విశ్వశాంతి యాగ మహోత్సవంలో ఈరోజు మనకి ఈ యాగం 16 రోజుల పాటు జరుగుతుంది. ప్రతిరోజు కూడా రుద్రాభిషేకాలు, రుద్రహోమాలు, చండీ పారాయణలు, చండీ హోమాలు, సుదర్శన పారాయణలు, సుదర్శన హోమాలు, లక్ష్మీనారాయణ లక్ష్మీ గణపతి పారాయణలు, హోమాలు, అలాగే చతుర్వేద పారాయణలు, హవనాలు, వీటితో పాటు మహాసౌర పారాయణ హోమాలు, ఇవన్నీ విశేషంగా చాలా జరుగుతాయి. వీటితో పాటు రోజు కూడా 1,00,000 బిల్వార్చన, వాటితో పాటు కుంకుమార్చనలు కూడా జరుగుతాయి. ఈరోజు ప్రత్యేకించి వివాహం కాని వారికి ప్రత్యేకించి వివాహాలు జరిగాయి. అలాగే ఈ యాగంలో ఉదయం వచ్చినటువంటి భక్తులకు అందరూ కూడా ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం అన్నప్రసాదం ఇస్తుంది, రాత్రి కూడా అల్పాహార విందు జరుగుతుంది. కాబట్టి అందరూ పాల్గొనాలని కోరుకుంటాం. చేసి స్వామీజీ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క విశ్వశాంతి మహాయాగాన్ని మన మంచిర్యాల ప్రాంతంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. సాక్షాత్తు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి త్రిశక్తి స్వరూపమైనటువంటి చండీ అమ్మవారి యొక్క 5 చండీ విశ్వశాంతి మహాయాగంలో భాగంగా అతిరుద్రము, అదేవిధంగా చతుర్వేదపూర్వక శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేక విశేషంగా విశ్వశాంతి మహాయాగాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క యాగాన్ని మనం 16 రోజుల పాటు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇది 15వ తారీఖు ఫిబ్రవరి నుండి ప్రారంభమయ్యి 2వ తారీఖు మార్చ్ రోజున మహాపూర్ణాహుతితో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకోవడం జరుగుతుంది. ఇది సాక్షాత్తు విశ్వశాంతి కోసమై సకల జనాలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి శ్రీ కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ వారు సంకల్పించుకొని భక్తులందరూ కూడా ఇళ్ళలో చేసుకోలేని హోమాలన్నింటినీ కూడా ఇక్కడ ఉచితంగా చేయబడతాయి. ప్రతి ఒక్క కుంకుమార్చనలు కానివ్వండి, హోమాలు కానివ్వండి, అదేవిధంగా కళ్యాణాలు కానివ్వండి, ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఉచితంగా మాత్రమే చేయబడుతున్నాయి. ఈ యొక్క సామాగ్రి మాత్రమే తెచ్చుకున్నట్లయితే వారు ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి భక్తజనులందరికీ కూడా అవకాశాన్ని మన స్వామీజీ వారు కల్పించారు. మహిమలు తెలియానేనంత ఇక్కడే లోకల్ మంచిర్యాల నుండి వచ్చాము. ఈరోజు సంతానం లేని వారి కోసం సుబ్రహ్మణ్య హోమము, పెళ్లి కాని వారి కోసం ఈ హోమాలు జరిగాయి. కుంకుమార్చన కూడా జరిగింది. 2వ తారీఖు వరకు లాస్ట్. చాలామంది వచ్చారు. 2 తారీఖు వరకు లాస్ట్.
ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు. ఇప్పటి వరకు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎలాంటి పూజలు చేశారనేది ఈ భక్తులను అడిగి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేడం, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము కోటపల్లి నుండి వచ్చాము. కోటపల్లి ఎలాంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు? ఎలాంటి పూజలు చేశారు? కుంకుమార్చన చేసుకున్నాము. కుంకుమార్చన చేసుకున్నాము. ఎలాంటి పూజలు జరుగుతాయి? ఈ ప్రోగ్రామ్ ఎన్ని రోజులు జరుగుతుంది? 2 తారీఖు వరకు డైలీ కుంకుమార్చనలు ఉంటాయి. రుద్రాభిషేకం, హోమాలు జరుగుతుంది. రోజు ఉదయం 10 గంటలకి కుంకుమ పూజలు, 8 గంటలకి యాగాలు, సాయంత్రము స్వామివారి కళ్యాణాలు రోజు ఉంటాయి. మాకు చాలా సంతోషంగా ఉంది. మన మంచిర్యాలలో ఇటువంటి కార్యక్రమము పెద్ద ఎత్తున జరగడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాలు మొత్తము 2 తారీఖు వరకు జరుగుతాయండి. ఈరోజు 3వ రోజు. మొత్తం 2 తారీఖు వరకు రోజు ఇదే విధంగా కార్యక్రమాలు జరుగుతాయి. ఉదయం 8 గంటలకి యాగము, 10 గంటలకి కుంకుమ పూజ, సాయంత్రము స్వామివారి కళ్యాణాలు, భోజన ప్రసాదాలు కూడా ఈ రోజు ఉంటాయి. దేవలోక